హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ దగ్గర మామ బ్రో మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మామ బ్రో నేను ఉదయం నుంచి చూస్తున్నాను ఇన్స్టాలో ఫేస్బుక్ లో మనకి అన్నిట్లో అన్ని వస్తున్నాయి న్యూస్ పేపర్ లో అన్నిట్లో కొత్తగా పుట్టుకొచ్చేసింది ఈ రోజున దేశం మీద ప్రేమ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అందరికి గుర్తొచ్చింది మామ బ్రో కానీ ఈ ఒక్క రోజే కాదు గుర్తొచ్చేది నాకు ప్రతి రోజు గుర్తుండిద్ది ఇలాగా ఏంటంటే ఈ ఒక్క రోజు నేను మర్చిపోను నేను మళ్ళీ ఈ పోస్ట్ ని మళ్ళీ ఎందుకు రీపోస్ట్ చేస్తానంటే మీకోసమే చేస్తాను ఫ్లాగ్ ని చాలా జాగ్రత్తగా అంటే మీరు వాడిన అంటే స్కూల్లో వాడినా ఫంక్షన్ హాల్లో వాడినా పార్టీ ఆఫీస్ లో వాడినా ఎక్కడ వాడినా కానీ మళ్ళీ మీరు ఎక్కడైతే స్టోర్ చేస్తారో దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టండి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడిపోతున్నాయి మన ఛానల్లోనే చాలా సార్లు నేను వీడియోలు పెట్టాను మామ బ్రో ఈ గురించి ఫ్లాగ్ గురించి ఆ తర్వాత మన దేశం గురించి మన యుద్ధం మొన్న జరిగిన పాక్ మీద మనం ఎలా అయితే గెలిచామో మన యుద్ధం జరిగింది కదా అప్పుడు మనం పాక్ మీద ఎలా గెలిచాం మనం పోరాడి అంటే మనం ఇళ్లలో ఉన్నాము జాగ్రత్తగా అక్కడ మన సైనికులు మన కోసం మన జవాన్లు వాళ్ళు ఎలా ఎంత అయితే బాగా యుద్ధం చేశారో అలాగే మనం కూడా ఇంట్లో ఉండి మన ఇంట్లో వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకుంటాం మా బ్రో ఈ రోజున ఒక్కరోజు నాకు దేశం గుర్తొచ్చేదని మాత్రం అనుకోకండి మా బ్రో నా దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీరు కావాలంటే చూడండి నా పోస్ట్ లో కానీ లేదా నా ఇన్స్టా ఐడి కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా కానీ ప్రమోద్ వగిరాలని కొడితే నా పేరు పక్కన దేశం ఈ ఫ్లాగ్ జెండా ఉండదు మామ బ్రో అందుకని మిమ్మల్ని అందరినీ క్రిటిసైజ్ చేస్తానని చెప్పట్లేదు మామ బ్రో కానీ ఈ జెండాని ఇక్కడ నేల మీద కానీ ఎక్కడైనా పడేస్తే మాత్రం తీసుకొని జాగ్రత్తగా ఇంట్లో పెట్టండి మీరు పెట్టుకోలేకపోతే నాకు తెచ్చిండి మామ బ్రో అదే నేను చెప్పగలను అలాగే మనం ఈ దేశానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అలాగే మన రైతన్నకు కూడా ఇవ్వాలి ఈ దేశం ఉండి బతుకుతుందే రైతు వల్ల మన భారతదేశం అనేది రైతు వల్లే ఉంది ఆ రైతుని కాపాడండి ఆయనకి రెస్పెక్ట్ ఏంటి ఆయన కోసం నిలబడండి మామ బ్రో అలానే మనం తల్లిదండ్రుల్ని కాపాడుకోవాలి తల్లిదండ్రుల్ని చూసుకోవాలి తల్లి దగ్గర ఉండాలి మామ బ్రో ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ జన్మే లేదు ఈ జన్మ లేకపోతే నువ్వు ఎక్కడివి మామ బ్రో అందుకని ఎంత అంటే తల్లిదండ్రుల్ని అంత బాగా చూసుకోవాలి ఆ తర్వాత నీకొచ్చేసి తల్లిదండ్రుల్ని ఎంత అయితే చూసుకుంటున్నావో నువ్వు నీ దేశాన్ని కూడా అలాగే చూసుకోవాలి నువ్వు చూసుకుంటావు అని మాత్రమే నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను చూసుకుంటాను నేను నమ్మిన మీ అందరూ కూడా అలాగే చూసుకుంటారని నేను నమ్ముతున్నాను మామ బ్రో మీ పక్కన వాళ్ళు కావచ్చు ఎదురు వాళ్ళు కావచ్చు పక్కన వాళ్ళు ఆటో వాళ్ళు ఎవడైనా కావచ్చు మీరు ఎవరైతే చూసుకుంటారో అప్పుడే మీరు అసలైన నిజమైన నిజాయితీ భారతీయుడు అనుకుంటున్నాను మామ బ్రో నేనైతే అలాంటి వాడిని మీరు కూడా అలాంటి వాళ్ళని అనుకుంటున్నాను ఇంకా నేను ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఫ్లాగ్ ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా నేను వెళ్ళొస్తాను బాయ్ జై హింద్